వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చేయబోయే వీడియో డియర్ డైరీ షార్ట్ ఫిల్మ్ రోస్టింగ్. సో లేట్ చేయకుండా డిస్క్లైమర్ వేసుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్న కుతుకొత్తి పాలంత తారి పూతలకెత్తి ఏక क्या छुपाओ तुझे सीने से लगाना है प्यार मत तेरे हाथ से गुजर जाना है इतना प्यार किस ఎవడ్రా నువ్వు? ఆ పొంతులు గారు చెప్పిన సిరిగాడు ఈడేనంటారా? प्यार किसी से पहली बार తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. रहा हो పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. రేమా క్యాంటీన్కి వెళ్దాం పదరా. బెంగర పూక సరే వెళ్దాం గాని మన ఇద్దరులో ఎవడైతే ఫస్ట్ క్యాంటీన్ కి రీచ్ అవుతాడో వాడి బిల్లు ఓడిపోయినోడు పే చేయాలరా. అరే నా కొడక ఓసలి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. రెడీరా? రెడీయా? రెడీ దా. ఇదేంట్రా అయితే? ఏదో తేడాగా ఉందేంటి? హలో హలో ఎవరు? ఓయ్ నిన్నే. ఏ అమ్మాయి మావా నీ ఫోటో ఏంటి? తెలీదురా, ఆ అమ్మాయి డైరీ నుంచి కింద పడింది. అమ్మాయి డైరీలో నీ ఫోటో ఉండడం ఏంటి మావా? అసలు ఆ డైరీలో ఏముందో చూద్దాం పదా. నీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. మై లైఫ్ అమ్మ డియర్ డైరీయా. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. అసలు ఎవరి డైరీ అమ్మాయి నాకు తెలీదమ్మా. ఎలాగైనా తెలుసుకోవాలి. విష్ ఆల్ ద బెస్ట్. ఏం మావా నా బొందా నా దినం. ఆ డైరీ అమ్మాయి సంగతి ఏంటి? ఇందులో తన ఇష్టాలు తప్ప ఇంకేం లేవు మావా. ఇష్టాలా? ఇష్టాలేంటి? తనకు బ్లాక్ అంటే ఇష్టం, కాఫీ అంటే ఇష్టం, సముద్రంలో వచ్చే అలలు అంటే ఇష్టం, ప్రకృతి అంటే ఇష్టం. వీటన్నిటికంటే ఎక్కువగా నేనంటే ఇష్టం. సాహసం అనే చెప్పాలి. ప్రేమ ఎంత విచిత్రమైందంటే ఈ డైరీ ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది. గొర్రెలు అయితే గొర్రెలు నిజంగా 100% గొర్రెలు అసలు. ఆ డైరీ అమ్మాయిని ఖచ్చితంగా దొరుకుతుంది మావా. నువ్వు ఎవరో తెలియదు కానీ నన్ను ఎంతగా లవ్ చేసావో అర్థమైంది. నన్ను చూడగానే నీలో ప్రేమ పుట్టిందన్నావు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. కానీ నిన్ను చూడకపోయినా నీ డైరీ చదివాక, నీ వ్యక్తిత్వం తెలిసాక నీపై ప్రేమ పుట్టింది. ఇప్పుడు అలాగే ఉంటుందా? చూసావా ఈ మ్యాజిక్? నువ్వు రాసిన డైరీ ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది. కానీ నిన్ను గుర్తుపట్టడం ఎలా? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? అట్లీస్ట్ నేమ్ కూడా లేదు డైరీలో, ఒక్క నీ హ్యాండ్ రైటింగ్ తప్ప. అవునా? హే నీకోటి చెప్పనా? నేను నీకు పెట్టుకున్న పేరేంటో తెలుసా? ఐ డోంట్ నో, షార్ట్ ఫామ్ తప్ప ఇంకా దేని తెలియదు. ఐఎమ్ ఏ ఫింగర్ ప్రింట్ ఫెలో. డైరీ అమ్మాయి. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఫన్నీగా ఉంది కదా? మరి నాకు నీ పేరు తెలియదు. త్వరగా కనిపించి డైరీ అమ్మాయి. ఎందుకు? రే అర్జున్! రేమా నీ డైరీ అమ్మాయి దొరికేసిందిరా. అవునా? ఎక్కడ మావా? ఈడెప్పుడు ఇంతే, ఏం వచ్చినా ఆపుకోలేడు. అదిగో మావా. ఇంతకీ మన మహారాణి గారేరి? సిరిమల్లి పువ్వా సిరిమల్లి పువ్వా. ఇంకే దాగుడు మొత్తం చాలు మావా. వెంటనే వెళ్ళి డైరీ విషయం తనకు చెప్పేస్తాను. వద్దు మావా, తను నేను ఎంత ప్రేమిస్తుందో మనకు తెలుసు కదా. ప్రపోజ్ చేసే ఛాన్స్ కూడా తనకే ఇవ్వు. ముందు వాడికి కాదు, వీడికి బాంబు లగాదేంగే. అంతవరకు నువ్వు ఓపెన్ అవ్వకుండా
తనతో ట్రావెల్ చేస్తూ ఈ లవ్ ఫీల్ ఎంజాయ్ చేయి మావా. హలో అమ్మాయి, ఓయ్. హాయ్, దిస్ ఇస్ అర్జున్, తొందరపడ్డాడు వీడికి అన్ని ఎక్కువ. 3rd year. హాయ్, దిస్ ఇస్ హర్షిత, కాల్ మీ హర్ష. సరే సరే. నువ్వు కూడా ఈ కాలేజేనా? కానీ నిన్నెప్పుడు ఇక్కడ చూడలేదే. లేదు సీనియర్, నేను ఈ కాలేజ్ కాదు, గీతంలో మెడిసిన్ చేస్తున్నాను. అక్కడ క్లాసెస్ బోర్ కొట్టి సరదాగా ఇక్కడికి వచ్చాను. బోబోయ్ అమ్మా, ఎట్టమ్మా ఏందమ్మా మీరు ఏం ఆ? లేకపోతే ఏంటి సీనియర్, ఈ కాలేజ్ కాకపోతే నేను ఎందుకు ఇక్కడ ఉంటాను? సరే సీనియర్, క్లాస్ కి లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి. అప్పుడేనా? కొంచెం సేపు ఉండొచ్చుగా. కాఫీ? సీనియర్స్ ఆఫర్ చేస్తే రాకుండా ఉంటామా? కానీ ఇప్పుడు కాదు, ఆఫ్టర్ కాలేజ్. కప్పుకోడానికి దుప్పటి ఎందుకు వీడికో గిల్ల కోలాటం బాగుంది. నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. నమస్కారం మాస్టర్. హాయ్. నేను మీకు ఎప్పటి నుండో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పు రాధిక. అది ఆపేవే, మాట్లాడు. కమాన్. నేను మిమ్మల్ని ఎప్పటి నుండో ప్రేమిస్తున్నా. అయినా ఏముంది వాళ్ళు? నేను చూడలేకపోతున్నానా? మీకెవరికి కళ్ళు కనపట్టలేదా? చెప్పలేకపోతే ఇంకెప్పటికీ చెప్పలేనేమో అని ఈ రోజు ధైర్యం తెచ్చుకొని చెప్తున్నా. మీరంటే నాకు. ఐఎమ్ సారీ మేఘ్నా, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. వాడిని ఒక అమ్మాయి లవ్ చేస్తుంది. వాణ్ణే? ఒక అమ్మాయా? లవ్వా? ఎవతా దౌర్. హాయ్ సీనియర్. యామి టైమింగ్ రా. ఏంటి సీనియర్, ఎప్పుడు చూసినా పబ్ లో బాడీ గార్డ్ లో బ్లాక్ కలరే వేసుకుంటారు? మీకు అసలు కలర్సే లేవా? ఎవరిని పట్టుకు నలుపంటున్నావు? యావత్ భారతం భగ్గున మండిపోతుంది. అదేంటి, డైరీలో తనకు బ్లాక్ కలర్ అంటే ఇష్టం అని రాసుకుంది, నేను బ్లాక్ షర్ట్ లో బాగుంటానని రాసింది. ఇప్పుడు తన కోసం నేను బ్లాక్ కలర్ వేసుకుంటే అసలు బ్లాక్ అంటేనే ఇష్టం లేదన్నట్టు మాట్లాడుతుంది. హాయ్ సీనియర్, ఈ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ప్లానింగ్స్ అయితే ఏం లేవు గానీ వీకెండ్ లో బీచ్ స్పాట్ చాలా బాగుంటది. ఈ పల్లెటూరు బైకు, ఈ నిదానస్తుడు ఇతను అసలు ఏమి. వీకెండ్ లో బీచ్ ఏంటి సీనియర్, పబ్బుకి వెళ్దాం. ఇట్ట తయారయ్యేమే మీరంతా. బాగా చిల్లవచ్చు. ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? సీనియర్. ఏమైంది మావా? ఏం కాలే. హర్షకి బీచ్ అంటే చాలా ఇష్టం మావా, కానీ పబ్కి వెళ్దాం అంటుంది. ఏంటి సీనియర్ చాలా సీరియస్ గా ఉన్నట్టున్నారు? సపోర్ట్ చెయ్యక్ పిల్ల మొగ్గ. హర్ష, అసలు నాకేం అర్థం కావట్లేదు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. నువ్వు డైరీలో రాసుకున్న దానికి ఇప్పుడు నీ బిహేవియర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. నీకు బ్లాక్ కలర్ అన్నా, బీచ్ అన్నా, నేచర్ అన్నా చాలా ఇష్టం అని రాసుకున్నావు. అది ఫేక్. ఇవన్నీ పక్కన పెడితే నేనంటే ప్రాణం అన్ని మాటల్లోనే తప్ప నీ చేష్టల్లో కనిపించట్లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. అసలు నిజంగానే నువ్వు నన్ను ప్రేమించావా? నువ్వేమన్నా అమూల్ బేబీ అనుకుంటావేంట్రా? అమ్మాయిలందరూ నన్ను చేసుకొని వెంట పట్టడానికి. హలో సీనియర్, నేను మిమ్మల్ని ప్రేమించడం ఏంటి? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అసలు ఈ డైరీ గోల్ ఏంటి? కామన్ సెన్స్ కదా ఇటారా తాడి పెరిగిన బుద్ధి దానికి. నా లైఫ్ లో ఇప్పటికొచ్చి నేను డైరీ రాసిందే లేదు. అలాంటిది నేను నిన్ను ప్రేమిస్తున్నానని రాసానా? అది చూసి నువ్వు నన్ను ప్రేమించావా? హ్మ్. అసలు సెన్స్ ఉందా? సిగ్గుండాలరా. మీరు నాతో సరదాగా ఉన్నారని నేను కూడా మీతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాను, అంతకు మించి ఇంకేం లేదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అయినా డైరీ చూసి లవ్ చేయడానికి మీరు ఇంకా ఏ జనరేషన్ లో ఉన్నారు సీనియర్? ఇలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. ఇది 2025. తోల తీరిపోయింది. ఏదేమైనా కానీ ఎంజాయ్ లాట్ రా.